హాయ్ అండి, ఇక్కడ చూసారు కదా ఇవన్నీ వెజిటేబుల్స్. ఇవేంటంటే వెల్లుల్లిపాయలు అనమాట. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే బంగాళదుంప ముక్కలు చూడండి ఎంత సన్నగా వచ్చినాయో. అట్లనే క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇప్పుడైతే నూడిల్స్ చేసుకుంటున్నాం అనమాట, వెజ్ నూడిల్స్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నూడిల్స్ అయితే ఉడుకుతుంది, చేసేటప్పుడు చూపిస్తాను. నూడిల్స్ అయితే ఇలా ఉడకబెట్టుకున్నామండి. చూడండి ఇలా మంచిగా ఉడికిపోయింది అనమాట. కాకపోతే చల్లనీళ్ళు పోయాలి. చాలా బాగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది. ఫ్యాన్ వేసాను, చల్లారుతుంది అనమాట. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చూడండి నూడిల్స్ అయితే వేయించుకుంటున్నాము. ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇవి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, లైట్గా ఉల్లిపాయ వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 క్యారెట్లు అయితే తీసుకున్నాము. ఆలు కూడా వేసేస్తున్నాం. ఇవి వేగాలి తొందరగా, ఇవి చాలా టైం పడుతుంది వేగేసరికి. ఆలు ముక్కలు కూడా వేస్తున్నామండి. కొద్ది గరం మసాలా వేసుకుంటున్నామండి. సాస్లు ఉంటే వేసుకోవచ్చు, అలాగే చికెన్ మసాలా, దీనివల్ల టేస్ట్ వస్తుంది. చికెన్ మసాలా, కొరియాండర్ పౌడర్, గరం మసాలా వేసుకున్నాము. అలానే కొంచెం మిరియాల పొడి వేనాను, కొంచెం మిరియాల పొడి చూడు. సాల్ట్ కూడా వేసుకుంటున్నాము సరిపడంతా. చాలు 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 చాలు. కొద్దిగా కారం కూడా వేస్తున్నాము. మసాలా అంతా ఒక 1 మినిట్ ఆగాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కొద్దిగా అలా కలుపుకోవాలి. సాస్లు ఉంటే వేసుకోవచ్చు, కానీ మేమైతే సాస్లు అయితే వేయలేదు. వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూడండి మసాలా అయితే కొద్దిగా ముక్కలకి పట్టింది కదా, వెజిటేబుల్ మొత్తానికి. ఇప్పుడైతే నూడిల్స్ వేసుకోవాలి. విడివిడిగా వేయి.